ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం వీడియో ఇంత లేట్గా ఎందుకు పెడుతున్నాను, ఆల్సో ఈ ప్యారెట్స్ కూడా నేనే చేశాను. ఇప్పుడు ఏం చెప్తానంటే అన్నీ తీసేసి నెక్స్ట్ అయితే నేను ఒక డిఐవై చేద్దాం అనుకున్నాను. లోటస్ పీట లాగా. ఏం చేస్తున్నాను? ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ముగ్గేద్దామంటే ఏం కనపడట్లేదు, ఎండ ఎక్కువ ఉంది, లేకపోతే బాగా వచ్చేది. ఎండ వల్ల ఎవరైనా పొద్దున్న లేసి ముగ్గేస్తే మనం మిట్ట మధ్యాహ్నం ముగ్గేస్తే ఎండలేకుంటుంది. జూట్ బ్యాగ్స్ ఇవి. కొన్నిటికేమో ఇలా వినాయకుడు వచ్చింది అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కేమో ఇలా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ అయితే వరలక్ష్మి వ్రతం అనమాట. ఆల్రెడీ పూజ అయితే అయిపోయింది అండ్ నేను ఇప్పుడైతే ఇంట్రడక్షన్ షూట్ చేస్తూ ఉన్నాను. బట్ ఒక మంచి డిఐవై కూడా ఉంది దీంట్లో అండ్ పూజకి ఎలాంటి డెకరేషన్ చేసాము, రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో వీడియో మొత్తం చూడండి and hope you all will like it. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరలక్ష్మి వ్రతం వీడియో ఇంత లేట్గా ఎందుకు పెడుతున్నాను అన్న క్వశ్చన్ మీకుంటే మాత్రం నా ముందు వీడియో మీరు చూడాల్సిందే. సో దాంట్లో క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశామన్నమాట. సో చెక్ దట్ అవుట్. అండ్ ఈసారి వరలక్ష్మి వ్రతంకి నేను లోటస్ థీమ్ అనుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ కూడా కొంచెం పింక్ షేడ్స్ అలా ఉంటే బాగుంటుందని చెప్పేసి అలా స్టార్ట్ చేసామన్నమాట. ఇదైతే లాస్ట్ ఇయర్ డెకరేషన్. రెడ్ అండ్ గోల్డ్ బ్యాక్ డ్రాప్లో ప్యారెట్స్ని హ్యాంగ్ చేశాను. చాలా సింపుల్గా పెట్టుకోవాలనుకున్నాను. ఆల్సో ఈ ప్యారెట్స్ కూడా నేనే చేశాను అండ్ డిఐవై వీడియో కూడా పెట్టాను దీని గురించి. సో మీకు నచ్చితే మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి ఎలా చేశానని అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ ఇట్ అవుట్. అలానే ఈ వీడియో కూడా ఫుల్గా చూసి ఈ డెకరేషన్ నచ్చిందా, లాస్ట్ ఇయర్ డెకరేషన్ నచ్చిందా అని చెప్పి కామెంట్స్లో చెప్పండి. యాజ్ యూజువల్ మాకు ఎప్పుడు ఇద్దరం కలిసి చేసుకోవడం ఇష్టం ఈ డెకరేషన్ ఇదంతా. సో ఇలా స్టార్ట్ అయితే చేసేసాము. బట్ నాకు ఎందుకో నేను అనుకున్న థీమ్కి, కలర్ కాంబినేషన్కి అసలు నాకు సాటిస్ఫాక్షనే లేదు. ఇప్పుడు నువ్వే ఏదో చెప్తున్నావు కదా సజెషన్. ఆ శారీ బదులు పత్తి శారీ ట్రై చేయమన్నావు. ఈ శారీ వెయిట్ తక్కువ ఉంది, ఇదే నిలబడట్లే. పత్తి శారీ ఆ నుంచి నిలబడుతుంది. ట్రై చేయి, బాగుంటది, లుక్ బాగుంటది, పింక్ థీమ్ కి సెట్ అవుతుంది. ఈ థీమ్ సాటిస్ఫాక్షన్ కావాలా, నిలబడుతుందా లేదా సంబంధం. మిడిల్ లో వేసి అన్ని సైడ్స్ లో పెడదామా? మొత్తమే తీసేస్తా అంటావా? ఏది సైడ్స్ లో వేస్తావు? ఈ పింక్ ని సైడ్స్ లో కట్ వద్దు, బాగా అదే ఇదే లైట్స్ కనిపి. ఇప్పుడు ఏం చెప్తానంటే అన్ని తీసేసి పట్టు చీర మిడిల్ లో వేద్దాం, ఓకేనా? సైడ్స్ లో ఇంకొక పింక్ ఉంది, అదే ఉన్నవన్నీ తీసి మర్చేద్దాం ఇప్పుడు. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టిన 1 వీక్ నుంచి నాన్న చాలా పని చేయాలి అని. చాలా అంటే ఎంతో చెప్పాలి. అంటే చెప్పేటప్పుడు చిన్నగా కనిపించేటట్టు చెప్పినాను ప్రతి సెంటెన్స్ కి. అంతే అంతే, పెద్దగా కనిపించలేదు అనుకుంటా. ఏం లేదు నాన్న, కొంచెం బ్యాక్ డ్రాప్ చేయాలి, దాని తర్వాత సేమియా పాయసం చేయాలి, పులిహోర చేయాలి, అంతే నాన్న అని చెప్పిన. తర్వాత నెక్స్ట్ డే వచ్చి ఒక చిన్న పెటల్ చేద్దాం అనుకుంటున్నా, లోటస్ పెటల్, అంతే. ఫైనలీ అన్ని శారీస్ లోపల పెట్టేసి ఒక్క శారీకి ఫిక్స్ అయ్యాను. నైస్ నా? నైస్, కానీ ట్విస్ట్ చేస్తే బాగాలేదు. ట్విస్ట్ చేస్తే బాగాలేదా? ముందర అతికిచ్చేస్తే బాగుంది యాక్చువల్. ఓకే, ట్విస్ట్ చేయకుండా ముందరే అతికిచ్చేసి. ఏమో రివర్స్ వేస్తున్నావు. సరే, వెనకాల రివర్సే రావాలన్నా, ఎందుకంటే ముందర వస్తుంది. సాయేమో బ్లాక్ రాడ్స్ కనిపించకుండా ఇంకొక శారీతో కవర్ చేస్తున్నాడు, కానీ నాకు అదేమో పట్టు శారీ లుక్ పోతుంది అనిపిస్తోంది. కెమెరా ముందరగా వచ్చి మాట్లాడు, చెప్పు. నాకు ఇంతకు ముందంటే నచ్చింది,
ఇదన్నీ వేసేస్తే పట్టు సారీ హైలైట్ అవ్వట్లేదు, చాలా క్లమ్జీగా ఉంది నాకు. అది అది బాగుందా బాలేదా? బాగుంది. I thought this would just give you like a cover where you don't have to do anything to దీనికి ఏం చేయకుండా నార్మల్ గా ఇట్లా వేసేయచ్చు అనిపించింది నాకు. బట్ ఇప్పుడు నువ్వు చెప్తే ఇట్స్ క్లమ్జీ బట్ కొంచెం తిన్నగా సంథింగ్ ఏదో చేయొచ్చు అనుకున్నా. బట్ యా too much of work and also it's clumsy and I wanted to highlight this part. First ఇంకా లోటస్ థీమ్ అనుకున్నాను కాబట్టి సైడ్లో గార్లెండ్స్ అండ్ శారీ మీద స్టిక్ చేయడానికి కూడా లోటస్ హ్యాంగింగ్సే సెలెక్ట్ చేసుకున్నాను. ఫైనల్ బ్యాక్ డ్రాప్ అయితే ఇలా వచ్చింది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే నేను ఒక DIY చేద్దాం అనుకున్నాను. లోటస్ పీటలాగా చేసి అందులో అమ్మవారిని పెడదాం అనుకున్నాను. సో ఫస్ట్ అయితే ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. బక్రమ్ క్లాత్ అంటారు దీన్ని. ఆ ఫ్యాబ్రిక్ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది. అండ్ దెన్ రెడ్ వెల్వెట్ క్లాత్ కూడా తీసుకున్నాను పెటల్స్ కోసము. బట్ మీరు పింక్ కావాలన్నా చూస్ చేసుకోవచ్చు బికాస్ లోటస్ కలర్ అనుకుంటే. నాకైతే పింక్ దొరకలేదు సో రెడ్కి ఫిక్స్ అయ్యాను. బక్రమ్ క్లాత్ మీద పెటల్ అవుట్లైన్ వేసుకుంటున్నాను సో దట్ కట్ చేసినప్పుడు అన్ని పెటల్స్ ఒకే సైజ్లో ఉంటుందనేసి. నాలాగా లాస్ట్ మినిట్ అయితే అస్సలు స్టార్ట్ చేయకండి. అసలు ఎంత టైం పట్టిందో. బ్యాక్ నెక్ అయితే ఇరిగిపోయింది అసలు. బట్ స్టిల్ నేను చెయ్యాలి అనుకున్నాను ఈసారి. సో ఇంకా ఆఫీస్ వర్క్తో దాంతో ఇప్పుడే కుదిరింది. సో బక్రమ్ క్లాత్లో మనం వేసుకున్న అవుట్లైన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. అండ్ దెన్ ఆ వెల్వెట్ క్లాత్ మీదకి స్టిక్ చేసేసాను అనమాట. స్టిక్ చేసిన తర్వాత కింద ఇంకొక లేయర్ ఆఫ్ వెల్వెట్ క్లాత్ పెట్టుకున్నాను సో దట్ ఒకేసారి 2 కట్ చేసేయచ్చు అండ్ కింద ఉన్న క్లాత్ని మళ్ళీ పైన స్టిక్ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను ఇంకొక సైడ్కి. బట్ ఎందుకో ఆ వెల్వెట్ క్లాత్ స్లిప్ అయిపోతూ ఉందన్నమాట చెయ్యి నుంచి. సో ఇందులో చూస్తే కింద ఉన్న వెల్వెట్ క్లాత్ షేప్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సరిగ్గా కట్ అవ్వలేదు. సో ఇది వర్కౌట్ అవ్వదని చెప్పేసి వేరేలాగా చేయడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ మనకు కావాల్సింది ఏంటంటే ఈ మెటల్ వైర్ అనమాట. సో దట్ అది స్టిక్ చేసినప్పుడు పెటల్ని మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు సో దట్ ఆ లోటస్ లుక్ వస్తుంది. ఇలా ఖాళీగా పడుకోని నడిసేపు అందుకే లేపుకొచ్చి పని చేపిస్తుంది. వినిపిస్తుందా నాన్న? హెడ్ ఫోన్స్ పెట్టుకున్నావు కదా వినిపిది అనుకున్నానే. వినిపించేటట్టు పెట్టినాను లేకపోతే నా బుర్ర తింటావు. సో లెంత్ ఆఫ్ ద పెటల్ కన్నా కూడా ఇంకొంచెం పొడుగ్గా తీసుకోవాలి. అది ఫోన్ అనుకున్నావు హ్యామర్ అనుకున్నావు దాని ఎందుకు అట్టవాడుతున్నావు? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఏది ఎందుకు వాడాలో తెలియదు. హ్యామర్ బదులు ఫోన్ వాడుకోవచ్చు. అందరూ మీ అంత రిచ్ కాదులే అమ్మా. ఇంకా కింద క్లాత్ అయితే స్లిప్ అయిపోతుందని చెప్పేసి ఇలా చేయడం స్టార్ట్ చేశాను అనమాట. క్లాత్ మీద మెటల్ వైర్ పెట్టేసి సెలో టేప్ వేసేసాను. దానిపైన మనం ఫస్ట్ కట్ చేసిన పెటల్ని స్టిక్ చేసేసి మళ్ళీ అవుట్లైన్ కట్ చేశాను. ఇది డబుల్ వర్కే అవుతుంది ఖచ్చితంగా. బట్ స్టిల్ అది ఈవెన్గా రావడానికి కింద పైన ఈక్వల్గా కనిపించడానికి ఇదే బెస్ట్గా అనిపించింది నాకైతే. ఫైనలీ ఒక్క పెటల్ అయితే అయిపోయింది. ఇంకా మిగతావన్నీ చెయ్యాలి. నెక్స్ట్ అయితే పీట బేస్ కోసం అండ్ ఆల్సో ఈ పెటల్స్ అన్నిటిని పెట్టడానికి ఒక రౌండ్ థర్మోకాల్ తీసుకున్నాము. దాని మీద ఒక బ్లూ వెల్వెట్ క్లాత్ వేసేసి దాన్ని పుష్ పిన్స్తో సెట్ చేసేసాము. ఏం చేస్తున్నాను? ఏంటో నా బతుకులా అయిపోయింది. చిన్నప్పటి నుంచి చేయలేదు కదా. ఎప్పుడు చేయాలి నేను ఇలాంటివన్నీ. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మనకు సంబంధం లేదు. పెటల్స్ ప్లెయిన్గా ఉంటే అంతగా బాగాలేదనిపించింది. సో అవుట్లైన్ అంతా గ్లూ వేసేసి దాని మీద ఒక గోల్డ్ లేస్ స్టిక్ చేసామన్నమాట. దాని లుక్కే చాలా డిఫరెంట్గా ఉన్నది, చాలా బ్యూటిఫుల్ అనిపించింది.
ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది. పెటల్స్ అంతా చేసేసిన తర్వాత ఆ మెటల్ వైర్ని ఇలా థర్మోకోల్ లోపల ఇన్సర్ట్ చేసేయడమే. ఆ మెటల్ వైర్ ఉండడం వల్ల స్టిఫ్గా నిలబడుతుంది అండ్ మనం ఎలా కావాలంటే అలా బెండ్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేస్తారా? అయిపోయినా మీటింగ్స్ అన్నీ డైలీ పని ఉంది చేసుకుంటాం. ఏం పని? వీళ్ళకన్నా ఎక్కువ పని చేపిస్తున్నావు కదా నువ్వు నా దగ్గర. ఈరోజే కదా వరలక్ష్మి వ్రతము, పూజ చేయాలి కదా, సో కొంచెం పని ఉంది ఇంకా. వాట్ ఆర్ యూ డూయింగ్? లాస్ట్ టైం మన ముగ్గు చాలా ఫేమస్ అయింది తెలుసా, ముగ్గు రీల్ అండ్ ఆల్. అందుకనేసి మంచి ప్రాక్టీస్ చేద్దామని రివిజన్ చేసుకుంటున్నా. ప్రైజ్ ఏమన్నా కావాలా ఫైనల్గా? ఇట్లా జరగాలి నాకు. ఇప్పుడు ఎట్లా వేసినారు? ఫస్ట్ ఇట్లా వేసినారు. నువ్వు ప్రాక్టీస్ చేస్తావు అంటే కింద నేల తిరగదు తెలుసా. కదా నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు తిప్పలేవు, కానీ నువ్వు తిరగలుగుతావు. నేను వెళ్ళగలుగుతాలే, ఆ పక్కకి వెళ్ళి వేసుకుంటాలే. ఐప్యాడ్ని అలా ఫిక్స్ చేసి నువ్వే ఐప్యాడ్ చుట్టూ తిరుగు, అప్పుడు నువ్వు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసినట్టు. చాలా కష్టంగా ఉంది. ఆర్ట్ మాత్రం చాలా వర్స్ట్ మంది. బాగుందా? పువ్వుకి 3 పెటల్సే ఉంటాయి. లోటస్ అది. మిగతా పువ్వు ఏదైతే అంత చిన్న లోటస్. 3 పెటల్ లోటస్. లాస్ట్కి ఇదంతా అయ్యే పని కాదని లాస్ట్ ఇయర్ వేసిన ముగ్గే మళ్ళీ వేసా. ముగ్గేద్దామంటే ఏం కనపడట్లేదు, ఎండ ఎక్కువ ఉంది, లేకపోతే బాగా వచ్చేది. ఎండ వల్ల ఎవరైనా పొద్దున్న లేసి ముగ్గేస్తే ఏమవ్వదు, మనం మిట్ట మధ్యాహ్నం ముగ్గేస్తే ఎండ లేకుండా ఎట్టుంటది. కనపడదా? ఇట్లా ఏమంటావు? భలే ఉన్నావురా. కామెడీ చేసినావు కదా, సన్ గ్లాస్ స్విచ్. లేదురా, కాస్ట్యూమ్ బాగా సెట్ అయింది. కాదు, ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం ఈజీగా ఉంటుంది, దాని తర్వాత ఇట్స్ వెరీ హార్డ్. ఆబ్వియస్లీ ఫస్ట్ పార్ట్ లో డాట్స్ పెడతాం, దాంట్లో ఉంది, ఈజీగానే ఉంటుంది. యాక్చువల్గా మధ్యలో బ్లూ వేద్దాం అనుకొని మర్చిపోయినా. ఎప్పుడు 4 చాక్ పీసులు తెస్తా కానీ మర్చిపోతా. ఫోన్ వెనకాల ఉందిరా చాక్ పీసు, అదే దానిపైన దిద్దు మళ్ళీ సరిపోతుంది. చాక్ పీసులు తెచ్చుకుంటే కానీ ఒకే కలర్ తో ముగ్గేసేస్తా. అయ్యో ఏమో ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. స్లో డౌన్, స్లో డౌన్. ఓ యూట్యూబ్ చూసి వేస్తున్నావా ముగ్గు మళ్ళీ? మరి అరే ప్రతిసారి వేసే ముగ్గే కదా. అవును, కానీ కూడా ఇయర్లీ వన్స్ వేస్తాము. ఇయర్లీ వన్స్ ట్వైస్ వేస్తా. ఇంకా పూజా ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ చేసేసాము. నేను యూజువల్గా యూట్యూబ్లో వీడియో పెట్టుకొని అది ఫాలో అయిపోతూ ఉంటాను అంతే. కట్టుకోండి. తోడ కట్టుకుంటూ నేను చెప్పే మంత్రం చెప్పండి, శ్లోకం చెప్పండి. శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. వాట్స్ గోయింగ్ ఆన్ షెఫ్? పులిహోర. సో ఈసారి తాంబూలంకి ఇలాంటి బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. జూట్ బ్యాగ్స్ ఇవి. సో మంచి జరీ బార్డర్ వచ్చి అండ్ హ్యాండిల్లో అంతా కూడా పర్ల్స్ అంతా డెకరేటివ్గా వచ్చి చాలా బాగుంది. అండ్ మధ్యలో ప్యారెట్స్, ఇంకొక మోడల్ కూడా ఉంది.
కొన్నిటికేమో ఇలా వినాయకుడు వచ్చింది అండ్ కొన్ని బ్యాగ్స్కి ప్యారెట్స్ అనమాట. నేను ఇది డాలస్లో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. కొలాబరేషన్ ఏమీ కాదు, నాకు నచ్చి తీసుకున్నాను అంతే. సో పక్కన పేజ్ డీటెయిల్స్ ఇస్తాను, మీకు కూడా ఒకవేళ నచ్చితే చెక్ ఇట్ అవుట్. అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి ఏమో ఇలాంటి చిన్ని దీపం స్టాండ్ తీసుకున్నాను లోటస్ షేప్లో. సో మొత్తం ఈసారి అంతా లోటస్ థీమ్ అనుకున్నాను అనమాట. సరే అని చెప్పి రిటర్న్ గిఫ్ట్ కూడా లోటస్ థీమ్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో హియర్ ఇట్ ఇస్. అండ్ ఈవినింగ్కి గెస్ట్ని పిలిచాము అండ్ పులిహోర పాయసం ఇవన్నీ చేసాము, విచ్ ఐ ఫర్గాట్ టు షూట్. అండ్ ఈవినింగ్ అవుట్ఫిట్ అయితే ఇది. Hope you all like this video and nachite matram please don't forget to like, share and subscribe to my channel. And until next time, take care you all. Bye.